ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టీవీ. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వ్యూవర్స్ అనేవారు తగ్గిపోతున్నారా? అయితే మీరు కరెక్ట్ ఛానల్కే వచ్చారు. ఈరోజు మన వీడియోలో మీరు 10 సెట్టింగ్స్ గిన చేంజ్ చేసుకోగలిగితే మీకు అయితే వ్యూవర్స్ అయితే పెరుగుతారు. అంతేకాకుండా మెయిన్గా 2 పాయింట్స్ ఉన్నాయి. ఒక పాయింట్ ఏమిటంటే, ఫస్ట్ పాయింట్, వ్యూవర్స్ని పెంచుకోవాలంటే మీరు ఏ టైంలో షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేసుకుంటే వ్యూవర్స్ ఎక్కువ మంది వస్తారు. సెకండ్ పాయింట్, షార్ట్ వీడియోస్ వాచ్ అవర్స్కి కూడా మీకు అమౌంట్ వస్తుందనేది తెలుసా మీకు? చాలామంది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు ఎటువంటి అమౌంట్ రాదు అనేసి చెప్తారు. అది అబద్ధమండి. షార్ట్ వీడియోస్ వాచ్ అవర్స్ ఎక్కువగా వస్తే మీకు అమౌంట్ వస్తుంది. అది మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. వీటి గురించి అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాము. మొదటగా వ్యూస్ని పెంచుకోవడానికి మనం యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా ప్లే స్టోర్కి వెళ్ళి మీరు వైటీ స్టూడియో యాప్ని ఇన్స్టాల్ గిన చేసుకోకపోతే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి వైటీ స్టూడియో అనేసి టైప్ చేయండి. వైటీ స్టూడియో. ఇక్కడ వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ వైటీ స్టూడియో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రైట్ కార్నర్ ఎబోవ్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఉన్నాను. మీకు సిమెంట్ కలర్లో అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్ లోగో రైట్ కార్నర్ ఎబోవ్ క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ నెంబర్ 1, అకౌంట్ కింద పుష్ నోటిఫికేషన్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కమెంట్స్ మీరు ఆల్ అనేసి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆ కింద 5 ట్యాబ్స్ ఉన్నాయి కదండి, ఇవి ఆఫ్లో గిన ఉంటే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేసుకొని సెట్టింగ్ నెంబర్ 2, ఇక్కడ ఛానల్ కింద ఆడియన్స్ ఉన్నారు కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో, అంటే షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ, ఆ వీడియోస్ చిల్డ్రన్స్కి సపోర్టెడ్గా ఉన్నట్లయితే ఎస్ అనేసి క్లిక్ చేసుకోండి. నేను మాత్రము చిల్డ్రన్స్కి కాకుండా అడల్ట్స్కి రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ నో అనేసి సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అనేసి డిఫాల్ట్గా ఉంది కదండి, మనము ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము అప్లోడ్ చేసేది మన ఛానల్ ఇండియాలో ఉంది, ప్లస్ మనము ఇండియాలో ఉన్నాము. మనము అప్లోడ్ చేసే వీడియోస్ ఇండియాలో చాలామందికి కనపడడం కోసం అనేసి ఇక్కడ మనము ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెట్టింగ్ నెంబర్ 4, పర్మిషన్స్. ఇక్కడ మీరు మాత్రమే ఓనర్గా కనిపించాలి. వేరే ఛానల్ ఓనర్స్ గిన ఇక్కడ కనిపించినట్లయితే మీ ఛానల్ హ్యాక్ అయిందనేసి గుర్తుపెట్టుకోండి. సో వేరే ఛానల్స్ని ఇక్కడ ఇన్వైట్ చేయొద్దు, మీ ఛానల్ని మాత్రమే ఉంచుకోండి. నెక్స్ట్ కంటెంట్, ఇక్కడ ఇవి ఆఫ్లో గిన ఉంటే ఇవి ఆన్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ నెంబర్ 6, ఇక్కడ కమ్యూనిటీ కింద కంటెంట్ కంట్రోల్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కమెంట్స్ ఆన్ న్యూ అప్లోడ్స్, దీని మీద క్లిక్ చేసి ఆన్ చేయండి.
అంటే మీరు అప్లోడ్ చేసే వీడియోస్కి కమెంట్స్ విజిబిలిటీ ఉండాలా లేదా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ లైవ్ చాట్ మోడరైజేషన్, ఇది వచ్చేసి బేసిక్నే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వ్యూవర్ పోస్ట్స్, ఇక్కడ ఆఫ్లో గిన ఉంటే ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ బ్లాక్డ్ వర్డ్స్, అంటే మన వీడియోస్ని చూసి మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యూవర్స్ బ్యాడ్ వర్డ్స్ని అయితే యూజ్ చేస్తుంటారు. ఆ బ్యాడ్ వర్డ్స్ వేరే వ్యూవర్స్ చూడకుండా ఉండడానికి అనేసి మనము ఇక్కడ వాటిని అయితే ఎంటర్ చేస్తాము. ఇక్కడ వేరే వ్యూవరు డా అనేసి రా అనేసి ఇట్లా రాంగ్ వర్డ్స్ టైప్ చేశారనుకోండి, వేరే వ్యూవర్స్కి ఆ కమెంట్స్ అనేది విజిబుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ లింక్ ఉంది కదండి, దాన్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎర్న్ కనిపిస్తుంది కదా, దాని కింద కరెన్సీ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మనది మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్ వారు అమౌంట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు కదా, అది మనకి ఇండియన్ రూపీలో కనిపించాలా లేదా యూఎస్డి డాలర్స్లో కనిపించాలా అనేది దాని రిలేటెడ్ ఆప్షన్ ఇది. నేనైతే ఇండియన్ రూపీలో కనిపించాలనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడి వరకు సెట్టింగ్స్ మొత్తము 7 అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇది బ్యాక్ వచ్చేసి ఈ యాప్ని అయితే క్లోజ్ చేసేసుకోండి. నెక్స్ట్ గూగుల్ క్రోమ్లోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలామందికి యూట్యూబ్ వారు అయితే ఫార్వర్డ్ చేస్తారు. మీరు గిన సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకొన్ని ఇలాంటి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక గూగుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు యూట్యూబ్ స్టూడియో లాగిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియోని క్లిక్ చేసినమ్మడే అది యూట్యూబ్ యాప్కి అయితే వెళ్తుంది. కానీ మనము ఆ యాప్కి వెళ్ళకుండా కొన్ని సెట్టింగ్స్ యూట్యూబ్ స్టూడియో క్రోమ్లోనే చేయవలసి ఉంటుంది. అందుకోసం అనేసి యూట్యూబ్ యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేయండి. ఈ యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేసే ముందు రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. కిందికి వచ్చినట్లయితే డెస్క్టాప్ సైట్ అనేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సన్న అక్షరాలు కనిపిస్తాయి. అప్పుడు యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేయండి, ఫస్ట్ లింక్. ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ద యాప్ అనేసి కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయకుండా కింద కంటిన్యూ టు స్టూడియో అనేసి ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ కింద డౌన్లో సెట్టింగ్ అనేసి ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్ డౌన్ సెట్టింగ్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ జనరల్, ఛానల్, అప్లోడ్ డిఫాల్ట్, ఇక్కడ జనరల్లో ఇక్కడ ఇండియానైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇండియా ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ కింద ఛానల్, నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్ ఉంది. అప్లోడ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బేసిక్ ఇన్ఫో, ఇక్కడైతే టైటిల్, డిస్క్రిప్షన్ మీద టచ్ చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ విజిబిలిటీ వచ్చేసి అన్లిస్టెడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అదొక్కటే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ది లైసెన్స్ వచ్చేసి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ దీన్ని వచ్చేసి తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఇండియాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమెంట్స్ వచ్చేసి ఆన్లో ఉంచాలి. తర్వాత కేటగిరీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఛానల్ మ్యూజిక్ రిలేటెడ్ అయితే మ్యూజిక్ అనేసి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కుకింగ్ అయితే కుకింగ్ అనేసి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే ఎడ్యుకేషన్ అనేసి. నా ఛానల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నన్ను అనేసి సెలెక్ట్ చేయండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీకు షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో, మీరు అప్లోడ్ చేసిన వీడియోని ఎంతమంది లైక్ చేశారనేది సెలెక్ట్ కనిపిస్తుంది మీకు షో. ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడి వరకు 9 సెట్టింగ్స్ కంప్లీట్ అయినట్లు. నెక్స్ట్ 10th సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ ఛానల్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫో ఉంది, అక్కడ ఫస్ట్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఇండియా అనేసి ఉంటుంది, ఎందుకంటే మీరు వైటీ స్టూడియో యాప్లో అయితే ఇండియా అయితే సెలెక్ట్ చేశారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఈ కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ మీరు బిర్యానీ రిలేటెడ్ చేస్తున్నారా, లేదా మ్యూజిక్లో ఎటువంటి పాప్ సాంగ్ చేస్తున్నారా, ఇట్లాంటి ట్యాగ్స్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. నాది ఎంటర్టైన్మెంట్ కాబట్టి కామెడీ ఇట్లా ట్యాగ్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే మీ వీడియో ఎవరైనా వ్యూవర్స్ సెర్చ్ చేసినప్పుడు, కామెడీ అనేసి సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో అయితే అందరికీ కనిపిస్తుంది. నెక్స్ట్ సేవ్ చేసుకోండి. ఇప్పటి వరకు మొత్తం సెట్టింగ్స్ కంప్లీట్ అయినట్లు. నెక్స్ట్ ఏం చేయాలంటే, మీ వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి, అందుకోసం అనేసి మీరు ఏ టైంలో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ వారు వేరే వ్యూవర్స్కి చూపిస్తారంటే, మీరు స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ టైంలో మీరు మీ షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ అప్లోడ్ చేసిన టైం అయితే గుర్తుందా? నేనైతే 11 o'clockకి అప్లోడ్ చేశానండి. మార్నింగ్ 11 o'clockకి అప్లోడ్ చేశాను. నేను ఆ టైంలో అప్లోడ్ చేస్తే వ్యూస్ అయితే చాలా బాగా పెరుగుతున్నాయి. దానికి కూడా ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. నేను డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్కి వెళ్తున్నాను. నా వ్యూస్ ఒక్కసారి చూడండి, నా వీడియోస్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి షార్ట్స్ నేను అప్లోడ్ చేసేది. ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేసింది 14 వ్యూస్ అయితే ఉన్నాయి. సెకండ్ రో లాస్ట్ వన్ 14 వ్యూస్. ఇది నేను 6 o'clockకి అయితే అప్లోడ్ చేశాను. రిమైనింగ్వి ఈ ఫస్ట్ రోలో 2, సెకండ్ రోలో 2, వాటికైతే 1000 ఎబోవ్ వచ్చాయి కదండి. నేను కరెక్ట్గా 11 o'clockకి అప్లోడ్ చేయడం వల్ల నాకు వ్యూస్ అయితే ఎక్కువగా వచ్చాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే అండి, మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత
ఫస్ట్ వీడియో ఏ టైంలో అప్లోడ్ చేశారో ఆ టైం గిన గుర్తు ఉంటే ఆ టైంలోనే ప్రతిరోజు అయితే మీరు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ వారైతే నోటిఫికేషన్స్ 3 పంపిస్తారండి వ్యూవర్స్కి. అంటే మీరు 3 వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే ఆ 3 వీడియోస్ వేరే యూజర్స్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. అందువల్ల వ్యూస్ అయితే పెరుగుతాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి షార్ట్స్ చేయడం వల్ల మీకు అమౌంట్ వస్తుందా మానిటైజేషన్ తర్వాత? అవునండి, ఈ విషయం అనేది ఎవరు చెప్పరు, అది మాత్రము రియల్ అండి. షార్ట్స్ వాచ్ అవర్స్ టైము 2.6 lakhs అవర్స్ వచ్చినందుకు వారికి 1,50,000 రూపాయల అమౌంట్ అయితే రావడం జరిగింది. సో షార్ట్స్ కూడా అప్లోడ్ చేయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ అవర్స్ కూడా మానిటైజేషన్ తర్వాత పెరిగినట్లయితే దాని రిలేటెడ్ అమౌంట్ కూడా వస్తుందనేది గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.